నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు పంపుతున్నాం. ఏడీఏ రామారావు నాయక్. అంగడి బజార్లో సమస్యల తిష్ట. రోడ్డుపైనే కూరగాయల అమ్మకంతో తీవ్ర ఇబ్బందులు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం. బేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సాయిబాబా మొదటి మహోత్సవ నిర్వహణ. బాల్కొండ మండల కేంద్రం భైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ వాసుల ఇబ్బందులు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవపత్రాలతో పాటు హెల్మెట్ ను ధరించాలి. ఎస్ఐ యాకూబ్ సూచన. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. మగ్గిడి పాఠశాలలో 24 లక్షల రూపాయలతో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి. గత సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు ఆర్మూర్ మండలంలో 47,75,000 పంట నష్టం జరిగింది. రైతులకు నష్టపరిహారం కోసం ప్రథమ నివేదిక ప్రభుత్వానికి పంపుతున్నామని వ్యవసాయ అధికారి ఏడీఏ రామారావు నాయక్ అన్నారు. గత సెప్టెంబర్ మాసంలో భారీ వర్షాలకు ఆర్మూర్ మండలంలో 47,75,000 పంట నష్టం జరిగిందని, నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రథమ నివేదికను పంపుతున్నట్లు వ్యవసాయ అధికారి ఏడీఏ రామారావు నాయక్ సత్య న్యూస్తో అన్నారు. మండలంలో వరి 13,000 హెక్టార్లలో, సోయాబీన్ 6,800 హెక్టార్లలో, మొక్కజొన్న 8,533 హెక్టార్లలో 47,75,000 పంట నష్టం జరిగిందని, నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రథమ నివేదిక పంపుతున్నట్లు రామారావు నాయక్ అన్నారు. రైతులు ఆధార్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ నంబర్లు సరిచూసుకోవాలని, ఈ నెల అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై పెడతామని ఆయన సూచించారు. ఏదైనా తప్పులు ఉంటే వ్యవసాయ కార్యాలయానికి వచ్చి నేరుగా సంప్రదించాలని ఆయన అన్నారు. వివరాలు తెలిపిన వారిలో వ్యవసాయ అధికారి గోపి ఉన్నారు. 22 తేదీ నుంచి 30 తేదీ వరకు కురిసిన వర్షానికి మరి మా ఆర్మూర్ మండలాల్లో దాదాపు వరి ఒక 263 హెక్టార్లు, అదేవిధంగా సోయాబీన్ ఒక 1,758 హెక్టార్లు, మొక్కజొన్న ఒక 213 హెక్టార్ల వరకు నష్టపోవడం జరిగింది. సో దీనికి ప్రాథమిక సర్వే అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇప్పటికే మనం తయారు చేసి మన డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించడం జరిగింది. సో సుమారుగా దగ్గర మొత్తం 47,75,000 లక్షల పంట నష్టం వాటిల్లింది. సో దీనికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించడం జరిగింది. అదేవిధంగా మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్స్ ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. ఆ ఎన్యూమరేషన్ కూడా ఇప్పుడు మనము టైప్ చేసి మొత్తం కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. సో దీనికి మన నామ్స్ ప్రకారం అయితే వరికి 13,000 రూపాయలు నష్టపరిహారం ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్కి అయితే 6,800, మొక్కజొన్నకి అయితే 8,500 రూపాయలు ఉంటుంది. సో ఇది మేము ప్రిలిమినరీ కాకుండా మేము ఫైనల్ రిపోర్ట్ కూడా ఈ 2-3 రోజుల్లో మరి మన డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి మన పైకి మన స్టేట్ ఆఫీస్ కూడా పంపించాలి. ఏదైతే మనం ఈ లిస్ట్ తయారు చేసామో ఈ లిస్ట్ మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీలో మనం ఇది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో రైతులకు ఇందులో ఏమన్నా అంటే తప్పులు ఏమైనా ఉంటే కూడా సర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే పేరు కానీ, అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాము. సో అది ఏమన్నా ఒకవేళ తప్పులు ఉంటే కూడా దాంట్లో సర్చ్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీలో ఈ 2-3 రోజుల్లో మేము ఈ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో సమస్యలు తిష్ట వేయడంతో వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. గతంలో కూరగాయలు విక్రయించేందుకు నిర్మించిన దిమ్మెలు వినియోగంలో లేకపోవడంతో రైతులు, వ్యాపారులు తమ కూరగాయలు రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. దీంతో అంగడి బజార్ రోడ్డుపైన నడపాలంటే వాహనదారులు జంకుతున్నారు.
పట్టణంలోని అంగడి బజార్లో కూరగాయలు విక్రయించేందుకు దిమ్మెలు నిర్మించి షెడ్లను వేసేందుకు గతంలో నిధులు మంజూరయ్యాయి. అంగడి బజార్ స్థలంలో కేవలం దిమ్మెలు నిర్మించి వదిలివేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. తై బజార్ వేలంలో 10 లక్షలకు పైగా సంవత్సర ఆదాయం సమకూరుతున్న అంగడి బజార్ను అభివృద్ధిపై మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రతి బుధవారం జరిగే సంతలో చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తారు. దీంతో ప్రతి బుధవారం అంగడి బజార్ ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉండడం, దీనికి తోడు రైతులు, వ్యాపారులు రోడ్డుపైనే కూరగాయలు విక్రయిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మున్సిపల్ అధికారులు గాని పాలకవర్గం గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా అంగడి బజార్ను అభివృద్ధి పరిస్తే అటు ప్రజలు, ఇటు రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వేల్పూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని సాయిబాబా ఆలయంలో మొదటి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో పడగల్ మహారాజ్ రామకృష్ణానందకర్త, విజయానంద మహారాజులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కోమన్పల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం మొదటి మహోత్సవానికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం సాయంత్రం రోజు హారతులు 3 సార్లు, గురువారం 4 సార్లు హారతులు ఇస్తూ ఉంటాము. ఇక్కడ బాబా మహిమ చాలా ఉంటుంది. నెల నెలకు షిర్డీకి వెళ్తారు. ఇక్కడ భక్తులకు చాలా ఎక్కువ నమ్మకం బాబా మీద. పూజలు కూడా బాగా జరుగుతాయి. ప్రథమ వార్షికోత్సవం అని చెప్పు. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం. ఇక్కడ ప్రతిసారి గురు పౌర్ణమికి, దత్తపుర్ణమికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రంలోని భైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో మురికి కాలువల పరిస్థితులు, పరిశుభ్రత లేక డెంగ్యూ లాంటి వ్యాధులతో సతమతమవుతున్నారు ప్రజలు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. బాల్కొండ మండల కేంద్రం బైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీ యందు కనీస వసతులు, మురికి కాలువలు, వీధి లైట్లు లేక మొన్న కురిసిన వర్షపు నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించి చాలా ఇబ్బందులకు గురి అయినారు. ప్రస్తుతం ఇళ్ల చుట్టూ బురదమయంగా మారి పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
అనేక విషజ్వరాలు, డెంగ్యూ లాంటివి వ్యాప్తి చెందుతున్నాయని పలువురు అంటున్నారు. సర్పంచ్ తౌటు గంగాధర్ని అడిగితే ఇంటికి ఒకరి చొప్పున 5,000 లంచం ఇవ్వమని అడుగుతున్నారని పలువురు మహిళలు అంటున్నారు. ఇకపైన అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. మా పిల్లగాడికి డెంగ్యూ మచ్చలు కట్టి 1 లక్ష ఖర్చు వచ్చింది. సర్పంచ్ ఇచ్చిండ మాకు. ఇప్పటికైనా వాళ్ళు చెప్పి ఇవ్వని చెప్తే కూడా ఇప్పటికి కూడా మేము చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోవాలని చెప్తున్నారు. ఎంత గుసలాడినా కూడా పట్టించుకొని వచ్చిండు. అంత డైరీజీలు అన్ని గట్టెలు గలీజు మొత్తము దోమలు. పిల్లగాడికి డెంగ్యూ మచ్చలు దోమ కుట్టింది. దోమ కుట్టి బాగా అయితే పిల్లగాడు బాగా సీరియస్ అయిపోయాడు. చేతుల నుంచి 20 ఏళ్ళ పిల్లగాడు పోతుండే. 20 ఏళ్ళ పిల్లలు బాగా అయిపోయింది. 2 పిల్లలు బాగా అయినా సరే మేము పోతాం. పోయినా కలెక్టర్ దగ్గరకైనా హైదరాబాద్ దగ్గర పోయినా రెడీ ఉన్నా మేము. చేపిస్తే సాధన అయితే సాధన కానీ లేకపోతే దించేయాలి. ఆయన సర్పంచ్ తీసేయాలి. మండలం పాల్కొండ గ్రామము వెంట గల్లీలో మొత్తము సర్పంచ్ మనల్ని అస్సలు పట్టించుకోకుండా ఉన్నాడు. ముస్లింస్ ఏరియా ఇక్కడనే ఉంది. పిల్లలకు మొత్తం వాటర్ నిండిపోయి డెంగ్యూ జ్వరాలు ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. రోడ్డు మంచి లేక వర్షాలకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పడ్డారు. మా నాన్నమ్మ కూడా పడ్డది. అయినా కానీ అతనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ చెల్లిస్తలేడు. మరి సర్పంచ్ ఎందుకున్నాడు? ఈ మండలం ఎందుకు అసలు చెప్పండి మీరే. ఎన్నిసార్లు మీడియాలో ఇచ్చినా కానీ ఒక్కసారన్నా కానీ మాకు టీవీలలో ఒక్కసారైనా ఇప్పిలాడు. ఏమన్నా అంటే ఎవరన్నా ఇస్తామంటే వద్దండి, వద్దు. ఎందుకు? రోడ్లపై తిరిగే వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట వాహన ధృవపత్రాలతో పాటు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి. ఎస్ఐ యాకూబ్ సూచించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి ఎక్స్ రోడ్డులో నేడు వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల తనిఖీలో 50 మంది వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ యాకూబ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట వాహన రిజిస్ట్రేషన్ ధృవపత్రము, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లు కలిగి ఉండాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదం జరిగితే వాహనదారులు గాయపడకుండా హెల్మెట్ను ధరించాలని, వాహన ధృవపత్రాలు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామన్నారు. ఈ వాహనాల తనిఖీలో పోలీసులు పాల్గొన్నారు. వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, హెల్మెట్ ధరించిన వారికి దానికి ఫైన్ విధించడం జరిగింది. ఎవరైతే హెల్మెట్ ధరించాలో వారికి హెల్మెట్ తప్పకుండా ధరించాలని వాళ్ళకు తెలియజేయడం. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యాయామంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య శాఖ నిర్మించింది. నిర్మాణ పనులు పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవింద్పేట్ గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 55 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంజూరైన నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణ పనులు పూర్తి చేసింది. భవన నిర్మాణ పనులు పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో ఆరోగ్య కేంద్రం ప్రారంభం కానందున ఆకతాయిలు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఇటీవలే ఇదే భవనంలో తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు చోరీ సైతం యత్నించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆర్సీ నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సుమారు 55 లక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. అయితే మాది చుట్టుపక్కల ఒక 5 గ్రామాల ప్రజల కోసం అది నిర్మాణం చేయడం జరిగింది మా గోవిందపేట గ్రామంలో. మరి ఇంతవరకు దాని ఇనాగ్రేషన్ నోచుకోలేదు. నిర్మాణం పూర్తయినా కానీ దాని తక్షణమే అధికారులు కానీ ప్రజానాయకులు కానీ స్పందించి సాధ్యమైనంత తొందరలో, ఎందుకు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున తొందరగానే దాన్ని ఇనాగ్రేషన్ చేసి మాకు అందుబాటులోకి తేవాలని కోరుచున్నాం. గలీజ్ పోరగాళ్ళు బీర్లు తాకుండా విసికి తాకుండా అద్దాలు వాళ్ళు కొట్టిండు సార్. జిల్లు ఓపెనింగ్ అది చాలా మంచిగా ఉంటుంది. 10 నెలలు అయిపోయి కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాల ఓపెనింగ్ అయింది. కంప్లీట్ అయ్యి 10 నెలలు అయిపోయి యాడ పర్రెలు వస్తున్నాయి. ఈ జల్ది సాగు చెప్తే ఈగ కాలము దోమ కాలము బీమార్లు వస్తున్నాయి చేస్తున్నాయి. అన్ని తీరులా అన్ని జల్దీ ఒకే ఎత్తునే మంచిగా ఉంటుంది. నేను బంటు రాజన్న సార్, గోవిందపేట ఇదే గ్రామం. ఇలా పని కూడా చేసిన. గోవిందపేట గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఇంతవరకు ఇక్కడ డాక్టర్లు లేరు. డాక్టర్లను ఎంత తొందరగా పెడితే అంత బాగుంటుంది మాకు. వాచ్మెన్ లేక బీర్లు తీసుకొచ్చుకుంటా తాగి అద్దాలు వాళ్ళు కొడుతున్నారు. ఇంకా సార్ గోడలకు పర్రెలు వాసినాయి. మంచిగా వచ్చి చూసుకోగలరు. ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామ పాఠశాలలో రాష్ట్ర మాధ్యమిక సర్వశిక్ష అభియాన్ గ్రాంట్ 24 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు గదులకు నేడు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ టీడీపీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింత సరస్వతి, ఉప సర్పంచ్ దేవిదాస్, వైస్ ఎంపీపీ బాజన్న, రామచంద్రరావు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. విష్ణుపత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. జై తెలంగాణ, జై తెలంగాణ. నారికేళ జై తెలంగాణ, ఉతామృతశేషానా ఇదన్నేనాకరోతి ఏతావాంశ మహిమా అతో జాగృత పురుషః క్రమతో శాసనాంచినబి తస్మాత్ జాత మలమట అంతా హెడ్ మాస్టర్ గారు ఎంత తెలంగాణ సర్పంచ్ చైర్మన్ గారు చైర్మన్ అమ్మున్నది ఎంపీటీసీ అదే నేను అప్పుడు మరి ఎక్స్ ఎంపీటీ మా ఎంపీటీ అంటే ఎంపీటీ బాలకన్నా అంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు పంపుతున్నాం. ఏడీఏ రామారావు నాయక్. అంగడి బజార్లో సమస్యల తిష్ట. రోడ్డుపైనే కూరగాయల అమ్మకంతో తీవ్ర ఇబ్బందులు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం. బేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సాయిబాబా మొదటి మహోత్సవ నిర్వహణ. బాల్కొండ మండల కేంద్రం భైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ వాసుల ఇబ్బందులు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవపత్రాలతో పాటు హెల్మెట్ను ధరించాలి. ఎస్ఐ యాకూబ్ సూచన.
ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. మగ్గిడి పాఠశాలలో 24 లక్షల రూపాయలతో నిర్మించే అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.